హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆటోకి వాటర్ వాషింగ్ ఎలా చేస్తారో చూడండి. ఫస్ట్ షాంపూ తీసుకోవాలి. షాంపూను నా చేతులు ఉన్నది ఇంట్లోకి వేసుకునే కలర్ బ్రషే. ఆ బ్రష్ పట్టుకొని షాంపూ పెట్టుకుంటా ఎక్కడిదక్కడనే నురుగు పెట్టుకుంటా తీసిన అండి. కొంచెం కొంచెమే నురుగు పెట్టుకోవాలి, లేకపోతే పేలిపోతుంది. అందుకని కొంచెం కొంచెం పెట్టుకొని ఎంబటెంబటే మళ్ళీ వాటర్ కొట్టుకుంటా క్లీన్ చేసుకున్నా అండి. అట్లా చుట్టుపక్కల చేసుకున్నా. ఫుల్ పెడితే ఏంటంటే పేలిపోయి మళ్ళీ క్లీన్గా అవ్వపడేది. అందుకే ఇప్పుడు ఏ సైడ్కి ఆ సైడ్ దెబ్బ వచ్చి క్లీన్ చేసుకున్నాండి. కొంచెం మంచిగా క్లీన్ చేసుకోవాలండి, ఎందుకంటే మన సొంత బండి కదా. వాషింగ్ ఇస్తేనేమో పంపుతోనే పోతుంది కాబట్టి ఇది మనం కరెక్ట్ చూసుకోవాలి. కరెక్ట్ చూసుకొని చిన్న చిన్న సందులలో చూసుకొని కూడా క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు లైట్ల కాడ సందులల్లో డస్ట్ ఇరికిపోతుందండి, అది రాదు. గట్టిగా రాసుకోవాలి, గట్టిగా రాసుకుంటే బయటకు వస్తుంది. నేను ఈ ఆటోకి వాడింది షాంపూలు పెద్ద పెద్ద ఏం కావు, చిన్నదే 6 షాంపూ 10 షాంపూలు పట్టినాయి. బండికి షాంపూ పెట్టి నురుగు వచ్చిన కాడ మంచిగా క్లీన్ చేసుకోవాలండి. నీళ్ళు పెట్టిన తర్వాత కూడా చిన్న చిన్న తెల్లగా ఉండిపోతాయండి, అవి క్లీన్ చేసుకోవాలి. బాగా రాయాలండి. ఫ్రంట్ భాగంలో బాగా క్లీన్ చేసుకోవాలి, లేదంటే ఆటో మంచిగా అవ్వకూడదు. మంచిగా పెట్టి గట్టిగా కడుక్కొని చిన్నగా సందులలో మంచిగా ఎంకలాడుకొని చుట్టూ కడుక్కొని హెడ్లైట్స్ క్లీన్ చేసుకొని మంచిగా మన బండి మనం ఎంతో ఓపికతోని కడుక్కుంటే అంత నీట్గా ఉంటుందండి. ఏం విసుక్కోవద్దు. వాటర్ వాషింగ్ అంటే మన సొంత గడుపును చాలా విసుగు అనిపిస్తుంది, కానీ మనం విసుకుపడవద్దు. నీట్గా కడుక్కోవాలి. నీట్గా కడుక్కుంటే మంచిగా కనబడుతుంది. ఇలా చూసినా కానీ అబ్బా ఏమన్నా అనుకుంటూ కానీ విసుగు పడితే ఏమున్నదండి, బండి ఏం కాపాడుతున్నారు ఏం కథ. క్లీన్ అయితే చేసిన ఇక పాలిష్ పెట్టాలి, చెక్ కూడా లేచిపోతుంది. బాయ్ ఫ్రెండ్స్.